ఎన్నో విషయాల్లో తనకు ప్రేరణ మెగాస్టార్ చిరంజీవి అని ఆయన సోదరుడు పవన్ చెప్తూ ఉంటారు. చిరంజీవిలో ఉన్న దానగుణాన్ని తాజాగా ప్రస్తావించారు పవన్. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న మంత్రి పదవులకు ప్రేరణ కూడా సోదరుడు చిరంజీవి అని గుర్తు చేసుకున్నారు పవన్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ దూకుడుగా వ్యవహరించారు. సమకాలీన అంశాలపై గట్టిగానే మాట్లాడేవారు. వైసీపీ హయాంలో అన్యాయాలు అక్రమాలు జరిగినప్పుడు నిలదీసి అడిగేవారు. మహిళల అదృశ్యంపై ప్రస్తావించారు కూడా. అయితే జనసేన భాగస్వామ్యంతో పార్టీ అధికారంలోకి వస్తే ఎక్కువ మంది పవన్ సీఎం కావాలని ఆకాంక్షించారు. లేకపోతే హోంమంత్రి పదవి అయినా తీసుకోవాలని సూచించారు. సీఎం తర్వాత అంతటి శక్తివంతమైన పదవి కావడంతో ఎక్కువ మంది హోంమంత్రి తీసుకోవాలని భావించారు. కానీ పవన్ మాత్రం తనకిష్టమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పర్యావరణ, అటవీ శాఖల్ని తీసుకున్నారు. తనకు ఆ శాఖలే ఇష్టమని చెప్పుకొచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పంచాయతీలకి విధులు, నిధులు తప్పనిసరి అని తేల్చేశారు. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. ప్రజలకు అవసరమైన పనులని గుర్తించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. వాటి తీర్మానాలు రూపొందించారు. అయితే ఈ క్రమంలో తాను ఎందుకు హోంమంత్రి పదవి తీసుకోలేదో సభలో వివరించే ప్రయత్నం చేశారు. తనకు చిన్ననాటి నుంచి అన్నా హజారే అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఎక్కడో మిలిటరీలో పనిచేసి మహారాష్ట్రలోని గ్రామానికి వచ్చి అక్కడున్న పరిస్థితులు చూసి అదే గ్రామానికి సర్పంచ్ అయ్యారని అన్నా హజారే గురించి చెప్పారు. గ్రామంలో ఉన్న సమస్యల్ని ఎలా పరిష్కరించవచ్చో చేసి చూపించిన యోధుడు అన్నా హజారే అంటూ వివరించే ప్రయత్నం చేశారు. అందుకే ఆయన అంటే తనకు చాలా అభిమానం అన్నారు. ఆయన కథ ఇతివృత్తంగా రుద్రవీణ సినిమా అని గుర్తు చేశారు పవన్. చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొందింది. గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకమని, ఓ సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించే శక్తి ఉందని నిరూపించిన మహోన్నత యోధుడు అన్నా హజారే అంటూ పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. లోక్పాల్ బిల్లుతో పాటు సమాచార హక్కు చట్టం వ్యవస్థాపకుడు కూడా ఆయనేనని, అటువంటి వ్యక్తి స్ఫూర్తితోనే తాను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని పవన్ గుర్తు చేస్తున్నారు. మొత్తానికైతే తాను హోంమంత్రి పదవి తీసుకోకుండా గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు తీసుకోవడానికి సోదరుడు చిరంజీవి ప్రేరణ అని పవన్ పరోక్షంగా చెప్పుకొచ్చారు.